హలో ఫ్రెండ్స్, బ్లిస్ఫుల్లీ గ్రేస్ఫుల్ అనే ఈ గ్రేస్ఫుల్ మూమెంట్స్కి స్వాగతం. గ్రేస్ఫుల్ మూమెంట్స్ అని ఎందుకు పేరు పెట్టానంటే నేను తీసే ఈ వీడియోస్ అన్నీ కూడా గ్రేస్ఫుల్గా ఉంటాయని, అందరికీ ఆహ్లాదం కలిగించేలాగా ఉంటాయని నా నమ్మకం. మరి మీరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎనివే నేను అలాంటివే పోస్ట్ చేయాలని ఉద్దేశించాను. క్రిస్మస్ సీజన్ కదండి. ఈ మధ్యనే హిమాలయ బుక్ వరల్డ్ అనే ఒక షాప్కి వెళ్ళాము. ఇక్కడే దగ్గరలో, మా ఇంటికి దగ్గరలో ఉండే పంజాగుట్ట ఆ ఏరియా అనుకుంటాను అది. అయితే ఇక్కడ షాప్లో చూస్తే ఎన్ని రకాల డెకార్ ఐటమ్స్ ఉన్నాయంటే ఇంకా చెప్పలేమన్నమాట. కొన్ని అయితే ఎలా ఉంటాయంటే తెలుసా అండి, మనం కూడా చేసుకోవచ్చు. అరే, ఇవి మనం చేసుకోవచ్చే, ఇవి కూడా ఇక్కడ ఉన్నాయా, ఇలాంటివి కూడా పెడతారా షాప్లో సేల్కి అని అనిపించేలాగా ఉన్నాయన్నమాట. నిజంగానే ధరలైతే ఎంత ఎక్కువ ఉన్నాయండి. అసలు మనం అంటే కొంచెం కష్టమే. ఇంకా లిమిటెడ్గా మనకు ఏవేవి కావాలో అవి మాత్రం కొనొచ్చు అన్నమాట. అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎంత అంటే వెరైటీ ఆఫ్ ఐటమ్స్. అక్కడ మనం డెకరేషన్కి ఏమేం పెట్టగలమో, స్టార్స్, తర్వాత లైటింగ్స్, ఇంకా అనేకము డెకరేషన్కి ఏమైనా వాడచ్చు అన్నట్లుగా ఉంటుంది. అక్కడ చూస్తే ఏ రకంగా అయినా కూడా ఇంటిని డెకరేట్ చేయొచ్చా క్రిస్మస్ సమయంలో. ఇదిగో చూడండి, క్రిస్మస్ ట్రీకి పెట్టాల్సినటువంటి రకరకాల బాల్స్, కలర్ఫుల్ బాల్స్, ఇంకా ఇవేవో చాలా ఉన్నాయండి. అసలు చూస్తేనే అర్థమవుతుంది. తర్వాత గిఫ్ట్ ఐటమ్స్గా, అంటే మనం ఎవరికైనా క్రిస్మస్ టైంలో కొంతమందికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా, అలాగా ఇది నాకు చాలా నచ్చింది. సరే చూద్దాము అని అనుకొని అడిగితే ఎంత ధర చెప్పారో తెలుసా అండి? 2800 అంట. ఇది చిన్నదైనా పెద్దదైనా అంత ధర. అమ్మో అనుకున్నాను, నేను కొనలేదు. అయితే అంత ధరలు పెట్టి కొనే వాళ్ళు ఉంటారులేండి. మరి ఇలా రకరకాల డిజైన్స్, రకరకాల ఐటమ్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనము ప్లాన్ చేసుకుని మనం ఏదైనా ఫ్రెండ్స్కి, మనకు కూడా కొంతమంది ఉంటారు కదండి ఇవ్వవలసిన వాళ్ళు. మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ మన క్రిస్మస్ జ్ఞాపకంగా ఏవైనా ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వాలనుకుంటే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తక్కువ ధరలో ఉండేవి మనం తీసుకొని వాళ్ళకు చక్కగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వచ్చు. క్రిస్మస్ గిఫ్ట్గా వారికి ఇస్తే సంతోషంగా ఉంటుంది. ఇక క్రిస్మస్ ట్రీస్ అయితే ఎన్ని రకాల క్రిస్మస్ ట్రీస్. ఆ క్రిస్మస్ ట్రీలన్నీ కూడా ధరలు ఒకటి చాలా చాలా ధరలు ఉన్నాయి. అదే ఇలాగా టూర్ చేశాను అంతే ఒకసారి. ఆ హిమాలయ ఆ షాప్ అంతా కూడా ఈ క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ, వాల్ డెకరేషన్స్, క్రిస్మస్ సమయంలో పెట్టేవి అన్నీ కూడా అలా చూస్తూ నేను, ఇదిగో నా గ్రాండ్ సన్ కూడా ఉన్నాడు ఇక్కడ. వాడొకటి అది పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, అది కావాలని. అదేదో చిన్న టెడ్డీ బేర్, ఆ టెడ్డీ బేర్ కావాలని అది పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇంకేం చేద్దాం, ఇంకా తప్పదు కదా, కొనివ్వాల్సిందే. వాళ్ళు చాలా ఇష్టపడి ఇంకా అది వదలకుండా పట్టుకుని తిరిగేస్తున్నాడు వాడు. షాప్ అంతా అలా తిరుగుతూ ఉన్నాడు. చూడండి ఎన్ని రకాల క్రిస్మస్ ట్రీలు. కొన్ని స్నో పడినట్లుగా ఉండే వైట్ ఉండే డిజైన్ ఉండేవి. తర్వాత ఆల్రెడీ డెకరేటెడ్ క్రిస్మస్ ట్రీలు, కొన్నేమో ప్లెయిన్గా ఉండేవి. ఇక స్టార్స్ అయితే ఎన్ని రకాలో చెప్పలేము. మొత్తం ఆ షాప్ అంతట్లో కూడా అన్నీ అవే ఉన్నాయి. చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటాము. ఎందుకంటే చూడడానికి అయితే చాలా బాగుంటుంది కదా. ఏదో అంటారు కదా, విండో షాపింగ్ లాగా వెళ్ళి అలా చూడడం రావడం అన్నట్లు. ఏదో ఒకటో అరో కొనుక్కొని రావడం.
టైం పాస్ చేయడానికైతే చాలా బాగుంటుంది. ఇక్కడున్న ఈ చిన్న చిన్న బుల్లి ఐటమ్స్ అవి చాలా ఈజీగా ఉన్నాయండి, చేయొచ్చు మనం. తర్వాత ఇవన్నీ గార్లాండ్స్ అంటారు కదా, లైనర్స్ అలాగా, అంటే వరుసగా పెట్టి మనము డెకరేషన్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు దాన్నే ఇలాగ రౌండ్గా తిప్పితే అదొక రీర్ లాగా అవుతుంది అన్నమాట. ఇంకా చిన్న చిన్న స్టార్స్ ఉన్నాయండి. ఇదిగో ఇవి చాలా చిన్నవి, 30 రూపాయలంట. కలర్ పేపర్తో అలా చేశారనమాట. ఇంక ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్సే. దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనకు అర్థమవుతుంది మన ఇల్లు, మన ఇంటి సైజు, మనము ఎక్కడెక్కడ ఎలాంటి డెకరేషన్ చేయాలని మనకు ఐడియా ఉంటుంది కనుక దాని ప్రకారం మనకు కావాల్సినవి తీసుకోవచ్చు అన్నమాట. అవి చూడండి, అవన్నీ కూడా బాల్స్, అంటే క్రిస్మస్ ట్రీకి వేలాడదీయడానికి, లేకపోతే డెకరేషన్ ఈ లైనర్ లాగా ఉంది కదా, దీనికి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట, వేలాడదీయచ్చు అక్కడక్కడ. ఇక బెల్స్ ఉన్నాయి చూడండి, గోల్డ్ కలర్ బెల్స్, సిల్వర్ కలర్ బెల్స్. ఇక శాంటా క్లాజ్లు అయితే చెప్పలేము, ఎన్నో రకాల శాంటా క్లాజెస్. ఆ తర్వాత రెయిన్డీర్ అంటారు కదా, అది, దాని యొక్క బొమ్మలు చాలా ఉన్నాయి. అయితే ఈ హిమాలయన్ స్టోర్ గురించి చెప్పాలంటే, జనరల్గా మేము వెళ్తూ ఉంటాము ఈ హిమాలయ స్టోర్కి. ఈ స్టోర్లో బుక్స్ కూడా దొరుకుతాయండి. పైన అప్స్టేర్లో చాలా రకాల బుక్స్ ఉంటాయి. తర్వాత స్టేషనరీ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయండి. వాటి కోసం పోతూ ఉంటాం మామూలుగా, పెయింటింగ్ కోసం. మరి పెయింట్స్, కలర్ఫుల్ పెయింట్స్, క్యాన్వాస్లు, మరి క్యాన్వాస్లో ఆల్రెడీ ఫ్రేమ్ వేసిన ఖాళీ క్యాన్వాస్లు, ఇవన్నీ కూడా తీసుకొని పెయింటింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇది హిమాలయ వరల్డ్ అనమాట. బయట చూడండి, బయట కూడా ఎన్ని రకాల క్రిస్మస్ ట్రీలు పెట్టారు. సో మేము రిటర్న్ అవుతున్నాము. అక్కడ చాలా అట్రాక్టివ్గా అదొకటి పెట్టారు ఎంట్రన్స్లో. పిల్లలు అట్రాక్టివ్గా వెంటనే ఎంటర్ కావాలన్నమాట. చాలా బాగుంది, మొత్తం మీద సంతోషం. మీకు అందరికీ వీడియో నచ్చిందని నమ్ముతున్నాను. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. లైక్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్. గాడ్ బ్లెస్ యూ.